యాపిల్ బార్లీ స్మూతీ. ఓకే, సో స్మూదీస్ కానీ ఇలా లిక్విడ్స్ అనేవి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట. సో చూద్దాం ఎలా చేస్తాను. కాంబినేషన్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంది, యాపిల్ అండ్ బార్లీ గింజలు. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లక్ష ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో మనం ఇందులో ఇందాక అనుకున్నట్టు యాపిల్ అండ్ బార్లీ ఖచ్చితంగా ఉంది, అండ్ కోకో పౌడర్ యూజ్ చేస్తాం, అండ్ ఆల్మండ్ మిల్క్ లేకపోతే సోయా మిల్క్. ఓకే, సో పెరుగు కంపల్సరీ, అరటిపండు కూడా యాడ్ చేస్తాం. పర్ఫెక్ట్. సో స్వీట్నర్ కోసం న్యాచురల్ స్వీట్నరే యూజ్ చేస్తున్నాం, ఖర్జూరం. పర్ఫెక్ట్ కాంబినేషన్. అన్ని ఇంగ్రీడియంట్స్ చాలా ఎడిబుల్ గా చాలా ఇష్టంగా తీసుకుంటూ ఉంటాము. సో చూద్దాం ఎలా చేస్తావు ఏంటి స్మూతీ అని. మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బార్లీ గింజలు విత్ సోయా మిల్క్ తో మిక్సీ పట్టేసుకుందాం, సో దట్ అది మిక్చర్ చక్కగా కలుస్తుంది. ఒక స్పూన్. సో ఫస్ట్ బార్లీ గింజలు, ఇది ఆల్రెడీ మనం సోక్ చేసి పెట్టాము. 6 to 8 hours సోక్ చేయాలి. సో బార్లీ గింజలు వేసాము. నెక్స్ట్ సోయా మిల్క్. నెక్స్ట్ సోయా మిల్క్. ఆ తర్వాత యాపిల్ ముక్కలు కూడా. నెక్స్ట్ ఖర్జూరం. ఓకే, అలాగే బనానా కూడా వేస్తాం. సో ఓన్లీ మనకు ఖర్జూరం స్వీట్నెస్ కోసమే కాబట్టి మనం ఇంకేదైనా న్యాచురల్ స్వీట్నర్ హనీ ఇలా కూడా ప్రిఫర్ చేయొచ్చు. ప్రిఫర్ చేయొచ్చు. సో ఎక్కువ మనకు యాపిల్ ఫ్లేవర్ రావాలి కాబట్టి కొద్దిగా బనానా అనేది మనం క్వాంటిటీ అనేది చూసుకుంటూ వేసుకోవాలి. అవును. ఆ తర్వాత కొంచెం కోకో పౌడర్, అలాగే దాల్చిన చెక్క పౌడర్ కూడా కొంచెం. యూజువల్ గా ఈ దాల్చిన చెక్క పౌడర్ అన్నిటిలోకి వేస్తూ ఉంటారు, ఫ్లేవర్ అండ్ టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటది అన్నమాట. అవును. తర్వాత పెరుగు, ఇందులోనే మనం తేనె కూడా వేసేద్దాము. కావాలంటే మనం మళ్ళీ సర్వింగ్ చేసుకునేటప్పుడు కూడా మిక్స్ చేసుకోవచ్చు. ఇంకా మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఆల్రెడీ మిల్క్ అండ్ కర్డ్ ఉంది కాబట్టి సరిపోతుంది. ఓకే పల్లవి, సో చక్కగా సర్వింగ్ గ్లాసెస్ వచ్చేసి మరి సర్వ్ చేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో స్మూతీ అయితే రెడీ అయిపోయింది. మరి రెడీ అయిపోయినట్టు ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్. యాపిల్ బార్లీ స్మూతీ రెడీ అయిపోయింది. ఓకే, టేస్టీ యాపిల్ బార్లీ స్మూతీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. యాపిల్ బార్లీ స్మూతీకి కావలసిన పదార్థాలు: నానబెట్టిన బార్లీ 1 కప్పు, సోయా మిల్క్ 1 కప్పు, ఖర్జూరం కొద్దిగా, అరటిపండు 1, యాపిల్ 1, కోకో పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, పెరుగు 1 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు. యాపిల్ బార్లీ స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన బార్లీ, సోయా మిల్క్, యాపిల్ ముక్కలు, ఖర్జూరాలు, అరటిపండు ముక్కలు, కోకో పౌడర్, దాల్చిన చెక్క పొడి, పెరుగు, తేనె వేసి చక్కగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత 2 సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన యాపిల్ బార్లీ స్మూతీ రెడీ.